హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అనుకోండి, తెలియని వాళ్ళ కోసం అని మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. అలసంద వడలేనండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అని అలసంద వడలు చేశాను. దాని తయారీ విధానం ఏంటో మరి మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. మరి ప్రాసెస్ చేసేటో చూసేద్దామా? మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఈ అలసంద వడల కోసమని ఒక 1/2 kg అలసందలు తీసుకొని నానబెట్టుకున్నానండి. నైటే నానబెట్టుకున్నాను. ఒక్కసారి కడిగి వాటర్ మొత్తం వంపేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఈ అలసంద వడలు అనేవి నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. పిల్లలు తింటారో లేదో అన్న డౌట్తోనే చేశాను. కానీ పిల్లలు చాలా బాగుందనేసి బాగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడూ రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ, వడ ఇవే కాకుండా ఇలా కూడా కొంచెం వెరైటీగా చేసి పెట్టండి పిల్లల కోసం. ఇదిగోండి ఇలా బరగ్గా మిక్సీ పట్టేసుకొని నేను ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. అలాగే మిగతా పప్పును కూడా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలండి. ఇలా కోర్సుగా రుబ్బుకున్న దానిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. మనం అలసందలు రుబ్బేటప్పుడే దానిలో వేసేసుకోవచ్చు. కానీ ఇట్లా పొంటకండి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. తర్వాత అదిగోండి మనం చేస్తే వచ్చేట్టుగా ఉండాలి మిశ్రమం అనేది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు వీలైనంత పలచగా చేసుకొని వడలో వేసుకోవాలి. మరీ లావుగా వేసుకున్నారు అంటే లోపల ఉడకదు కదా, పచ్చిగా ఉంటుంది. నూనె బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వడలు వేసుకోవాలి. వేసిన వెంబటే కదపకూడదండి. ఒక 2 minutes ఆగి కలుపుకోవాలి. వేసిన వెంబటే కలిపామంటే విడిలిపోతుంది అనమాట, వడ అనేది విడిపోతుంది. ఇలా మూకుడికి సరిపడా వేసుకొని బాగా ఎర్రగా వచ్చేట్టు కాల్చుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల అనేది ఉడకదు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి అన్నమాట గారె అనేది. ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇదిగోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అలసంద వడలు అనేవి చేసేసుకోవచ్చు. ఎంతో హెల్త్కి పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.